హాయ్ అండి, అందరికీ నమస్తే. రేపే గురు పౌర్ణమి కదండి. ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని మనం పిలుచుకుంటూ ఉంటాము. గురు పౌర్ణమి రోజు స్వామివారికి నైవేద్యాలు ఏం పెట్టాలి అని ఆలోచనలో ఉంటాం కదా. స్వామివారికి ఇష్టమైన ప్రసాదాలు చేసే ముందుగా అయితే ముందు మనం తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం ఆచరించి ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత పూజ గదిని కూడా శుభ్రపరచుకొని దేవుని ఫోటోలన్నీ నీట్గా తుడుచుకొని బొట్లు పెట్టుకొని బాగా అలంకరించుకోవాలి. మీ ఇంట్లో కానీ బాబా విగ్రహం ఉంటే కానీ చిన్నదైనా పెద్దదైనా సరే బాబాకి చిన్నపాటి అభిషేకం లాంటిది మీకు వీలైనంతలో, అంటే పాలు కానీ పెరుగు కానీ ఇంకా చందనం బిళ్ళలు ఉంటాయి కదండి, చందనం వాటిలో కొద్దిగా వాటర్ వేసుకొని అభిషేకం లాగా చేసుకోవచ్చు. మీకు వీలైనంతలో చేసుకోవచ్చు. అలా అభిషేకం చేశాక బాబాని కూడా నీట్గా అలంకరించేసుకొని పువ్వులతో తర్వాత ప్రసాదాలు పెట్టుకోవాలి కదండి. నైవేద్యం ఏం పెట్టాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. బాబాకి ఇష్టమైనవి చాలా ప్రసాదాలు ఉన్నాయండి. అసలు ఏమీ లేకపోయినా కూడా మనం మంచినీళ్ళు పెట్టి ఒక స్పూన్ పాటి చక్కెర పెట్టినా కూడా ఆయన ఎంతో ఇష్టంగా ప్రీతికరంగా తీసుకుంటారు. ఆయనకి ఇష్టమైన ప్రసాదాలు కలకండ, చక్కెరతో చేసిన కలకండ, అలాగే పాలకోవా, దూద్ పేడ. పాలకోవా అండి, మనకు షిరిడీకి వెళ్ళినా కూడా అక్కడ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా. స్వామివారికి పాలకోవా అంటే కూడా చాలా ఇష్టం అంట. అలాగే బూందీ లడ్డు కూడా ఆయనకి చాలా ఇష్టం. ఇంకా రైస్కి వస్తే పులిహోర, పరమాన్నం, చక్కెరతో చేసిన పరమాన్నం, అలాగే దద్దోజనం, ఇంకా చిత్రాన్నం, కరివేపాకు రైస్ అన్నా కూడా ఆయనకి ప్రసాదాల లెక్కన పెడుతూ ఉంటారు షిరిడీలో స్వామివారికి. ఇంకా కూడా రవ్వతో చేసిన ఐటమ్స్ అన్నమాట. గోధుమ రవ్వ హల్వా కానీ, గోధుమ రవ్వ కిచిడి కానీ, గోధుమ రవ్వ పాయసం కూడా చేస్తారండి. పాయసం కానీ ఇంకా పాలు సేమియాతో చేసిన పాయసం అంటే కూడా స్వామివారికి ఎంతో ఇష్టం అంట. ఇంకా బచ్చల కూర అంటే ఆకుకూర అండి. ఆకుకూరల్లో బచ్చల కూర ఒకటి కదండి. ఆ బచ్చల కూర కూడా పప్పు వేసి చేసి చపాతీ పెట్టామంటే రోటీ కానీ బాబా ఇష్టంగా తింటారంట. ఇవి ఏమీ కూడా పెట్టలేము అనుకునేవారు గ్లాస్ పాలు పెట్టి అలాగే కొద్దిపాటి చక్కెర పెట్టినా కూడా బాబా గారు ఇష్టంగా స్వీకరిస్తారు. మన కోరికలన్నీ కూడా తీరుస్తారు. మనతో పాటు ఉంటారు బాబా. అలాగే ఏదైనా ఒక సంకల్పం చెప్పుకొని పసుపుతో చేసిన అక్షింతలు ముందు పెట్టుకొని మన కుడి చేతికి చిటికిన వేలు చూపిన వేలు పైకి తీసి మిగిలిన 3 వేలను ముద్రలా తీసుకొని అక్షింతలు బాబా పాదాల కాడ వేస్తూ 108 బాబా అష్టోత్తర నామాలు ఉంటాయి కదండి. ఒక్కొక్క నామాన్ని చదువుకుంటూ మధ్యలో 3 వేళ్ళు ముద్రలా చేసుకొని అక్షింతలు తీసుకొని బాబా పాదాల కాడ వేస్తూ చదువుకున్నామంటే మన సంకల్పం అనేది నెరవేరుతుంది. ఆయన మనకి ఎప్పుడు దీవెనలు అందిస్తూ ఉంటారు. మనతో పాటు ఉంటాడు, మన ఇంట్లోనే ఉంటాడు. నమ్మకంతో పూజిద్దాము బాబాని, మన ఇంట్లో ఉంచుకుందాము. మన ఫ్యామిలీలో ఒక నెంబర్గా బాబాని ఎప్పటికీ పెట్టేసుకుందాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. నాకు తెలిసిన కాడికి చెప్పాను, ఏమైనా తప్పుగా ఉంటే క్షమించండి.